హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైమ. సమ్మర్ వచ్చిందంటే చాలు కదండి, ఇంట్లో హడావిడి మామూలుగా ఉండదు. వడియాలు అవి ఇవి అని చెప్పి ఈరోజు వీడియో వచ్చేసరికి బుడిద గుమ్మడికాయ వడియాలండి. బుడిద గుమ్మడికాయని మీరు వీడియోలో చూసారు కదా, ఆ విధంగా పగలు కొట్టుకోవాలండి. నెలకేసి పగలు కొట్టిన దాన్ని నెలకేసే పగలు కొట్టాలంటారండి. మీకు ఏమైనా రీజన్ తెలుసా? నాకైతే తెలీదు. రీజన్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెలకేసి పగలు కొట్టిన దాన్ని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు కోసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కోసుకోవడం వల్ల తొందరగా వాటర్ అనేవి కిందకి దిగుతాయి. వడియాలకు కూడా బాగుంటాయండి. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు చాలా లైట్గా వేయాలండి. మళ్ళీ నెక్స్ట్ మనం పిండిలో అట్లా వేసుకుంటాం. కొంచెం వేసుకొని అన్నిటిని బాగా కలుపుకోవాలండి. పసుపు ఉప్పు అనేది ముక్కలకు పట్టడం వల్ల బూడిద గుమ్మడికాయలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అనేది కిందకి దిగిపోద్ది. సో మనం కలుపుకునేటప్పుడు చాలా స్క్వీజ్ చేసుకుంటాం. వీడియోలో చూసారా కదా, నలుపుతా కలుపుతున్నారు. ఆ విధంగా కలుపుకొని మనం మూట కట్టుకోవాలండి. కాటన్ శారీ వేసుకొని కట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. మూట అనేది చాలా టైట్గా కట్టుకోవాలండి. టైట్గా కట్టుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టి ఓవర్ నైట్ వదిలేయాలి. ఒక రాత్రంతా వదిలేస్తే నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి. నెక్స్ట్ డే మనం వడియాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ మనం ముందు కొంచెం ఈ మెజర్మెంట్స్ అనేవి, 1 కేజీ పప్పుకి ఒక 3 కాయలు అయితే సరిపోతాయండి. మీడియం సైజ్ కాయలు. వాటిని శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి పచ్చిమిర్చి క్వాంటిటీ వచ్చేసరికి ఒక 100 పచ్చిమిర్చి, ఒక 50 గ్రాముల అల్లం వేసుకోవాలండి. అల్లంని పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పొట్టు కేజీ మినపప్పుని శుభ్రంగా కడుక్కున్నామండి. తోలు పోయేలా కడుక్కోవాలి, నల్ల తోలు ఊడిపోయేలా కడుక్కోవాలి. మీరు ఈ వీడియోలో చూసారు ఎంత తెల్లగా ఉందో పప్పు. ఆ విధంగా కడుక్కొని గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలండి. మన గారెల పిండి ఉంటుంది కదా, ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ లూజ్ అయితే మనం గుమ్మడికాయ ముక్కలు కలిపేసరికి ఇంకా లూజ్ అయిపోయి వడియాల కింద రావండి. సో మీరు ఈ వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి అనేది రుబ్బుకోవాలి. మనకి గారెల పిండి కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి వీడియోలో ఎంత టైట్గా పిండి రుబ్బుకున్నారో. మినపప్పు అనేది బాగా కడుక్కోవాలండి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కడిగిన మినపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఓవర్ నైట్ ముడికట్టి పెట్టుకున్నాం కదండి గుమ్మడికాయ ముక్కల్ని, ఆ గుమ్మడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని, ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్లో కూడా చాలా వాటర్ ఉంటుందండి. ఆల్రెడీ మనం ఎంత ఓవర్ నైట్ ఉంచినా కూడా అవి కొంచెం స్క్వీజ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే జింజరును మిర్చి ఆడుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మొత్తం ఈ జింజరును అది మొత్తం దీనికి పట్టాలండి. కొంచెం మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కదండి గుమ్మడికాయ ముక్కల్లో, అది గుర్తుపెట్టుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ మినప రుబ్బిని గుమ్మడికాయ ముక్కల్ని ఈ అల్లం జింజర్ పేస్ట్ని మొత్తం అంతా బాగా కలపాలండి. కలిపిన దాన్ని ఒక కాటన్ శారీ ఎండలో వేసుకొని, కాటన్ శారీ అయితే వడియాలు బాగా వస్తాయండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా వడియాలు అనేది ఎలా పెడుతున్నారో, ఆ విధంగా వడియాలు అనేది పెట్టాలండి. మనకి కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటే సరిపోతుంది, లేదా ముద్దల కిందే ఉండిపోతుందండి. ఇది అట్లీస్ట్ సారడానికి మినిమం ఒక 4 to 5 days పట్టిద్దండి. ఎండ ఎక్కువ ఉండాలండి గుమ్మడికాయ వడియాలకి. మీరు ఈ వీడియోలో చూస్తారు 4 to 5 daysకి ఎలా సన్ డ్రై అయినాయో. చూసారు కదండి మీరు. ఒక 4 రోజులు పట్టిందండి మాకు ఎండడానికి. ఇవి 4 రోజులు పడితే అసలు చీర నుంచి తీసినప్పుడు కూడా చాలా ఈజీగా వస్తున్నాయి కదండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వడియాలంటే మ్యాక్సిమం అందరికీ ఇష్టమే కదా. ఇష్టమైన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.